రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 37 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు చేపట్టనున్నారు. ఏప్రిల్ 9న కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీల పదవీ కాలం పూర్తి కాబోతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్లైన్ అందిస్తారు. శ్రీకాంత్, రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్? గుడ్ మార్నింగ్. సో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. మొత్తం 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. 26వ తారీఖు నాడు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. మార్చి 16వ తారీఖు నాడు పోలింగ్ నిర్వహించబోతున్నట్టు ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా 37 స్థానాలకు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. సో దాంట్లో ఇందాక మీరు చెప్పినట్టు తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రాజ్యసభ స్థానాలకు ఈ ఏప్రిల్ 9వ తారీఖు వరకు కేఆర్ సురేష్ రెడ్డి, మాజీ స్పీకర్, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, ఆ తర్వాత అభిషేక్ సింఘ్వీల పదవీ కాలం కూడా పూర్తి కాబోతోంది. సో ఇట్లా నేపథ్యంలోనే తెలంగాణ నుంచి ఎవరిని ఎంపిక చేస్తారు, ఈ స్థానాలకు ఎవరు పోటీ పడబోతున్నారు అన్నటువంటి చర్చ కూడా బలంగా వినిపిస్తోంది. సో ఈ 2 స్థానాల్లో ఇప్పటికే అటు సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ ఏప్రిల్లో పదవి విరమణ చేయబోతున్నారు. అటు అసెంబ్లీలో ఉన్నటువంటి బలాబలాలు చూస్తే కనుక ఈ 2 స్థానాలు కాంగ్రెస్ కూడా తన ఖాతాలో వేసుకోవాలని ఒక లక్ష్యంగా మాత్రం పెట్టుకుంది. సో ఇట్లా నేపథ్యంలోనే ఈ స్థానాలను ఫిల్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి నుంచే కొంత కసరత్తు కూడా మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది. ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి విషయంలో అటు హైకమాండ్ కూడా దీన్ని కొంత దీర్ఘంగానే పరిశీలిస్తోంది. అందులో ఒకటి జాతీయ స్థాయి, ఇంకొకటి తెలంగాణ మూలాలు ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలన్నటువంటి ఆ ధోరణిలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో పోయినసారి మొన్న ఇండియా కూటమి తరఫున రాష్ట్రపతి బరిలో ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తో పాటు ఇంకొక స్థానానికి మళ్ళీ అభిషేక్ సింఘ్వీనే పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో అభిషేక్ సింఘ్వీని కంటిన్యూ చేస్తూ అటు రాష్ట్రపతి బరిలో ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ మధ్య కాలంలో ఢిల్లీ పర్యటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి టైంలో కూడా సీఎం అధిష్టానంతో కూడా ఈ విషయాన్ని చర్చించినట్టు మనకు ఢిల్లీ నుంచి ఉన్నటువంటి కొంత సమాచారం. సుదర్శన్ రెడ్డి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారా లేదా అన్నటువంటి విషయం మాత్రం ఇంకా మనకు స్పష్టంగా తెలియదు. బట్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మాత్రం సుదర్శన్ రెడ్డి పేరును ప్రత్యేకంగా చూసుకున్నట్టుగా తెలుస్తోంది. సో వీటితో పాటు ఇంకొక పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి పేరు కూడా దీంట్లో వినిపిస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ విషయంలో ఎవరిని తీసుకుంటారు, ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నటువంటి ఆ విషయం మాత్రం కొంత సస్పెన్స్ కనిపిస్తోంది చక్రి. సో మొత్తానికి అటు అభిషేక్ మను సింఘ్వీని కంటిన్యూ చేస్తూనే మళ్ళీ తనకు రిన్యువల్ ఇస్తూనే ఇటు సుదర్శన్ రెడ్డి పేరును తీసుకునేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. లేదంటువంటి పక్షంలో వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. బట్ చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేయబోతుందో చూడాలి చక్రి. అయితే కేఆర్ సురేష్ రెడ్డి పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ తన అభ్యర్థిని బరిలోకి దింపుతుందా, లేక సంఖ్యాబలం లేక పోటీకి దూరంగా ఉంటుందా శ్రీకాంత్? సంఖ్యాబలం వరకు చూసుకుంటే కనుక ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం ఉంది. సో సంఖ్యాబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులు బరిలోకి దింపేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో చూసుకుంటే కనుక దూరంగా ఉండేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే పోటీ చేసి ఓటమయ్యే కంటే కూడా సో పోటీ నుంచి తప్పుకునేటువంటి పరిణామాలు ఉండేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. సో సంఖ్యాబలం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ తొందరపడి ముందరగేసినా గానీ ఆశాభంగం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కొంతవరకు వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ప్రస్తుతానికి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నారు కేఆర్ సురేష్ రెడ్డి. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సో ఆయన పదవీ కాలం అయిపోతుంది కాబట్టి బీఆర్ఎస్ ఉన్నటువంటి సంఖ్యాబలం కంటే చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం గణనీయంగా ఉంది. సో కావాల్సిన సంఖ్యాబలం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో పెద్దగా ఇన్వాల్వ్ అవుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు చక్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.